హాయ్ ఫ్రెండ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మరియు పెన్షనర్స్కి ప్రతి 6 నెలలకి ఒకసారి డిఏ అనేటువంటిది పెరుగుతుంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ జనవరి 2024 నుంచి పెరగాల్సినటువంటి డిఏ 4% ఉంటుంది అని ఇన్ని రోజులు మనం వార్తలు విన్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రైస్ ఇండెక్స్ను బేస్ చేసుకొని ఈ 4% ఇంక్రీజ్ ఉంటుంది అని నిపుణులు కూడా చెప్పడం జరిగింది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన క్యాబినెట్ ఈ 4% ఇంక్రీజ్ని అప్రూవ్ చేసింది ఫ్రెండ్స్. సో 1/1/2024 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మరియు పెన్షనర్స్కి డిఏ అనేటువంటిది 4% పెరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఆల్రెడీ ఉన్నటువంటి 46%తో కలుపుకొని ఇప్పుడు 50% డిఏ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 50% డిఏ అనేటువంటిది జనవరి 2024 నుంచి అమలులోకి వస్తుంది ఫ్రెండ్స్. క్యాబినెట్లో అప్రూవ్ అయింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వారు ఒక మెమరాండం రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 1/1/2024 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మరియు పెన్షనర్స్కి డిఏ అనేటువంటిది 50% వర్తిస్తుంది అని ఆర్డర్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మన పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఆర్డర్ పంపిస్తూ జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇవన్నీ కూడా ఈ నెల ఆఖరి లోపల జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఫ్రెండ్స్. ఒకవేళ జరిగినట్లయితే మనకి 2 నెలల అరియర్స్ పేమెంట్ ఇచ్చి మార్చి నెలకు సంబంధించినటువంటి డిఏని ఈ నెల జీతంలో కలిపి పేమెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఈ ఆర్డర్స్ అన్నీ రావడం లేట్ అవుతుంది కాబట్టి, అలాగే మనకి ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి మార్చి నెలలో పేరోల్ రన్ చేయడం అనేటువంటిది దాదాపు 20వ తారీఖునే ఆపివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి ఉంచుకొని ఈ నెల లోపల ఈ డిఏ ఎఫెక్ట్ అవ్వడం అనేటువంటిది జరగకపోవచ్చు ఫ్రెండ్స్. అలా జరగని పక్షంలో ఏప్రిల్ నెలలో మనకి 3 నెలల అరియర్స్ ఇస్తారు. అలాగే పెరిగిన డిఏతో జీతం అనేటువంటిది ఏప్రిల్ 30వ తారీఖున పేమెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ డిఏ పెరుగుదల అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ మరియు గ్రామీణ డాక్ సేవకులకు కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో 1/1/2024 నుంచి మన గ్రామీణ డాక్ సేవకులకు కూడా డిఏ అనేటువంటిది 50% వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తాను.